అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈ వీడియోలో వచ్చేసి మన ఏపీ ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకైతే రైతు భరోసా గురించి చాలామందికైతే డౌట్లున్నాయండి. అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు గారి రైతు భరోసా పథకం మనకి ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది, అదేవిధంగా మనకి ఎప్పటి నుంచి దీనికి సంబంధించిన నిధులు మన వరకు రావడం జరుగుతుంది అని చాలామందికి డౌట్లున్నాయండి. అదేవిధంగా ఈ యొక్క పథకం మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ కావచ్చు అనే విషయం మీద కూడా చర్చలు జరుగుతున్నాయండి. దీని గురించి కూడా మొత్తం మీకు క్లారిటీ తెస్తాను. గతంలో మనకి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే మనకొచ్చేసి ప్రతి సంవత్సరం కూడా రైతులందరికీ 17,500 రూపాయలైతే రావడం జరిగేదండి. అదేవిధంగా ఇంకొంతమందికి వచ్చేసి 13,500 రూపాయలైతే మనకైతే రావడం జరిగింది. కాబట్టి ప్రకారంగా కొంతమంది రైతులకైతే ఎక్కువ డబ్బులు, ఇంకొంతమంది రైతులకు తక్కువ డబ్బులు. దాంతోపాటు మనకి పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏటా మనకైతే విడతల వారీగా 2,000 రూపాయలు మనకు రావడం జరిగిందండి. ఇప్పటివరకు కూడా మనకి విజయవంతంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకైతే రీసెంట్గా 17 విడత డబ్బులు కూడా రావడం జరుగుతుందండి. అందరికి కూడా రిలీజ్ కాబోతున్నాయి, కొంతమందికి రిలీజ్ కూడా అయిపోయినాయి. అది ఖచ్చితంగా మీ యొక్క ఖాతాలోకి వచ్చిందా లేదా అందరూ కూడా చెక్ చేసుకోండి, మీకు ఇప్పటికే వచ్చేసి ఉండిద్ది. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన వివరాలు మొత్తం మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. చాలామంది కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. అప్పుడైతే మన ఛానల్లో వచ్చే ప్రతి ఇంపార్టెంట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకైతే పైన అయితే వస్తుంది. అప్పుడు అందరికంటే ముందుగా మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవడం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మీకు సింపుల్గా ఈ విషయం మొత్తం తెలిసింది. దాంతోపాటు ఈ యొక్క వీడియో ఎవరెవరికైతే ఇంపార్టెంట్ కనిపిస్తుందో, ఎవరెవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీ యొక్క వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా అందరికీ షేర్ చేయండి. సింపుల్గా అప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ సమాచారం వాళ్ళందరికీ వెళ్ళాలండి. అప్పుడు సింపుల్గా వాళ్ళు కూడా తెలుసుకోవడం ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేసినండి. మీరు లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అదొక మోటివేషన్ అయితే ఉంటుందండి. మీరు ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా మన ఛానల్ కూడా సపోర్టింగ్గా ఉంటుంది. అందువల్ల చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకైతే ఖచ్చితంగా లైక్ అయితే చేసానండి. ఇప్పుడు అదేవిధంగా మన టాపిక్ చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం మనకి మారింది కాబట్టి, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వంలో మనకి గతంలో మనకి పేరైతే అన్నదాత పథకం ఉండేదండి, అన్నదాత అని. కానీ ఇప్పుడు మనకైతే పేరు మార్చారండి. రైతు భరోసాగా ఈ యొక్క పథకానికి మనకు పేరు మార్చడం జరిగింది అఫీషియల్గానే. అదేవిధంగా పీఎం కిసాన్ పథకం ప్రకారంగా 17 విడత డబ్బులు మనకైతే విజయవంతంగా చాలామందికి అయితే క్రెడిట్ కాబోతున్నాయండి. ఆల్రెడీ గత 2 డేస్ నుంచి మనకైతే ప్రక్రియ నడుస్తుంది. చాలామంది అకౌంట్లకు కూడా, అంటే రైతుల ఖాతాలోకి ఈ యొక్క 2,000 రూపాయలు వచ్చే ఉంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ వచ్చినట్లయితే తీసుకోవచ్చు ఆ డబ్బులు, మీ యొక్క వ్యవసాయానికి వాడుకోవచ్చు. రాకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా, మీకు అప్రూవల్ అయిందా లేదా అని కూడా సింపుల్గా తెలుసుకోవచ్చు. రాకపోయినట్లయితే మన దాని తర్వాత చర్య కూడా తీసుకునే అవకాశం ఉంటుంది దాన్ని. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు ఈ యొక్క 2,000 రూపాయలు విజయవంతంగా రావడం జరిగింది. ఇది మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది అండి. అదే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అంటే చంద్రబాబు గారి నుంచి మనకు వచ్చే లబ్ధి ఏమిటి, అంటే రైతులందరూ కూడా వచ్చే లబ్ధి ఏమిటి తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకి రైతు భరోసా, అదే మన ఎన్టీఆర్ రైతు భరోసా అండి. ఈ యొక్క పథకం ద్వారా ప్రతి ఏటా కూడా రైతులందరికీ కూడా 20,000 రూపాయలు సంబంధించిన అమౌంట్ అనేది ఈ యొక్క ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అందజేస్తుంది అని మనకైతే సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగిందండి. గత ప్రభుత్వం మనకు వైసీపీ వచ్చేసి 13,500 మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి రైతులందరూ కూడా వ్యవసాయ ఖర్చులు పెరిగినాయి కాబట్టి ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అనేది ఆర్థిక సహాయం రైతులందరికీ కూడా చేస్తున్నారు మన సిబిఎన్ గారు చెప్పడం జరిగింది. మన టీడీపీ పార్టీని అధికారంలోకి వచ్చినట్టయితే చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడం జరిగింది. వీరు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగిందండి విజయవంతంగా. ఇప్పటి నుంచి మనకైతే అన్ని విషయాల గురించి క్లారిటీ అనేది త్వరలో రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈరోజు అసెంబ్లీలో సమావేశాలు జరగబోతున్నాయండి. ఇవాళ మనకి డే 1 కాబట్టి మన యొక్క బడ్జెట్ గురించి, అదేవిధంగా మన యొక్క పథకాల గురించి, మన సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి మనకైతే ఇవాళ చర్చించుకునే అవకాశం ఇవాళ వచ్చిందని చెప్పుకోవచ్చు అండి. ఇవాళ మనకు అసెంబ్లీ అనేది ఓపెన్ అయింది. డే 1గా మనకైతే ఇవాళ చెప్పుకోవచ్చు. మన తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఉన్న డే 1గా చెప్పుకోవచ్చు. మన జగన్ గారు కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనేది జరిగించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వంతో పోల్చినట్లయితే ఈ యొక్క ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా కాస్త ఎక్కువగానే సంక్షేమ పథకాలు ఎక్కువనని చెప్పుకోవచ్చు అండి. వాటన్నిటి కూడా ప్రజలైతే కోరుకోవడం జరిగింది. దాంతోపాటు మనకైతే వీరు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది కాబట్టి మనకైతే మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మనకి ఎప్పుడు రావచ్చు అంటే మనకి జూలై 2వ వారంలో మనకైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ యొక్క డాక్యుమెంట్ల మీద సిగ్నేచర్స్ కానీ, ఈ పథకాలకు సంబంధించిన బడ్జెట్ కానీ అన్నీ మనకైతే వివరిస్తారండి వాళ్ళు మొత్తం. అలా అయిపోయిన తర్వాత ఏపీలో మొత్తం వచ్చేసి ఇక్కడ 58 లక్షల వరకు రైతులు అయితే ఉన్నారండి. 58 లక్షల మంది అయితే ఇక్కడ మనకి రైతులు ఉండడం జరిగింది. వీరందరూ కూడా ఖచ్చితంగా యొక్క ఎన్టీఆర్ రైతు భరోసా పథకం అప్లై కాబోతుందండి. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు కలిగి ఉండాలండి. అవి కలిగి ఉంటేనే వీళ్ళకైతే ఈ పథకం అనేది అప్లై అయితే అవుతుంది. అదేంటంటే ఖచ్చితంగా ఈ రైతు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద ఖచ్చితంగా వాళ్ళకైతే ఇక్కడ
వారి యొక్క పొలం పాస్‌బుక్‌లో వారి పేరు మీద ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. అంటే వేరే వేరే పొలాలు ఉండడం గానీ, వేరే పొలంలోకి వెళ్లి పనిచేయడం గానీ అలా కాకుండా వీరి సొంత పేరు మీదే వారి యొక్క సొంత భీమా అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ రూపంలో ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉండాలి. దాంతో పాటు వారు ఖచ్చితంగా ఆధార్ కార్డ్‌కి, మొబైల్ నంబర్‌కి లింకప్ చేసుకొనుండాలి. ఎందుకంటే ఆధార్ కార్డ్‌కి, మొబైల్ నంబర్‌కి లింక్ చేసుకుంటేనే కదా మనకు రావాల్సిన మెసేజ్‌లన్నీ మనకైతే మెసేజ్ బాక్స్‌లో మొబైల్‌కొస్తాయి కాబట్టి ఆధార్ కార్డ్‌తో మొబైల్ నంబర్‌కి ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంకు ఖాతాని కలిగి ఉండాలి. అదే మంచి ఖాతా కలిగి ఉండాలండి. ఎందుకంటే వేరే వేరే బ్యాంకులు కాకుండా బాగా పనిచేసే బ్యాంకులు కొంచెం కలిగి ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ డబ్బులు పెట్టి ఓపెన్ చేసేవి కాదు. కొంచెం మంచి బ్యాంకులు అయితే చాలు. అదేవిధంగా వీరు ఈకేవైసీని కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఈ విధంగా వీరు ఈకేవైసీని గానీ కలిగి కాకపోయినట్లయితే వీరు ఖచ్చితంగా డబ్బులనేది వచ్చే అవకాశం తక్కువండి. గతంలో చూసినట్లయితే 6,00,000 మందికైతే ఇక్కడ ఈ యొక్క ఈకేవైసీ చేసుకోలేదని కారణంగా వాళ్ళకైతే ఈ విధంగా పథకాలు రాకపోవడానికైతే కారణమైందండి. అందువల్ల ఎవరైతే తీసుకొని సిద్ధంగా ఉన్నారో జూలై నెలలో మనకైతే రెండో వారంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు అర్జెంట్‌గా ఎళ్లి రైతులు ఎవరైతే ఉన్నారో ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నవారు ఈ సేవకు గానీ బ్యాంక్ అని వెళ్ళండి. వాళ్ళు చెబుతారు మీకు. ముఖ్యంగా వీరు ఈకేవైసీని కంప్లీట్ చేసుకొని ఉండాలి. అప్పుడైతే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి బడ్జెట్ ప్రకారంగానే జరగబోతుంది త్వరలోనే. వ్యవసాయ భూమి అనేది ఖచ్చితంగా వారిదై ఉండాలి. ఆ యొక్క వ్యవసాయం కూడా వారు చేస్తూ ఉండాలండి. వేరే వేరే పేర్లు కాకుండా వారు దాన్ని వ్యవసాయం కోసమే దాన్ని వాడుతూ ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది మొబైల్ నెంబర్‌కి బాగా లింకప్ చేసుకొని ఉండాలి. కొత్త రూల్స్ కూడా మనకు త్వరలో ప్రవేశపెట్టబోతున్నాడు ప్రభుత్వం వారు. అన్నిటికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పొచ్చండి. దాంతోపాటు మన బ్యాంక్ అకౌంట్‌ని, మన పాస్‌బుక్ ఖచ్చితంగా ఉండాలండి. దాంతోపాటు ఈకేవైసీ కూడా ఖచ్చితంగా చేసి ఉండాలి. ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని పోయినట్లయితే మీకు ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నా, పథకాలు, ఆధారాలు ఏవున్నా సరే మీకు ఖచ్చితంగా రాకపోవచ్చు. కాబట్టి మీరు యొక్క ఈకేవైసీని కూడా ముఖ్యంగా కంప్లీట్ అయితే చేసుకోవాలండి. అది మాత్రం డెఫినెట్‌గా చేసుకోవాలి. అసెంబ్లీలో మనకి ఇవాళ జరగబో చర్చల ప్రకారం మనకైతే అమౌంట్ కూడా నిర్ణయించబడుతుంది. కొంతమంది 20,000కి 20,000 వచ్చిందన్నారు. ఇంకొంతమంది అయితే దాంట్లో సగం రావచ్చు, దాంట్లో పావు రావచ్చు, లేదా గత ప్రభుత్వంలాగా మనకి 13,500 రావచ్చు అంటున్నారండి. కానీ మనకి చంద్రబాబు గారు చెప్పారు క్లియర్‌గా రూ. 20,000 ఆర్థిక సాయాన్ని ప్రతి రైతుకు కూడా ప్రతి ఏటా మేము అందిస్తామని చెప్పారు. కాబట్టి మనకైతే అదే ఫైనల్‌గా నిజమయ్యే అవకాశాలు ఎక్కువని చెప్పుకోవచ్చండి. ప్రకారంగా దానికి సంబంధించిన కార్యక్రమాలు, పనులు మనకి జరుగుతున్నాయి ప్రభుత్వం వెనకమాల. కానీ మనకి ఒక డేట్ అనేది అఫీషియల్‌గా జూలైలోనే వస్తుంది. ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు రిలీజ్ అయిద్దో కూడా మనకి జూలైలోనే ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుంది. అది వచ్చినప్పుడే మనం నమ్మాలండి. అప్పటి వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాని విధంగా చూసినట్లయితే మనం దాని గురించి వెయిట్ చేద్దాం. మనకైతే అందరికి కూడా రైతులందరూ కూడా ఖచ్చితంగా పథకానికి అర్హులవ్వాలని నేను కోరుకుంటున్నానని. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా బెల్ ఐకాన్ పెట్టుకున్నాండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ పెట్టుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. మీ యొక్క వీడియోని వాట్సాప్ లేదా ఫేస్బుక్లో అందరికీ షేర్ చేసి నేను అప్పుడు సింపుల్గా వాళ్ళందరూ కూడా సమాచారాన్ని తెలుసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి పని చేస్తాను కోరుకుంటున్నాను నేనైతే.